అందరూ యూట్యూబ్ ఓపెన్ చేయనా? అందరూ యూట్యూబ్ ఓపెన్ చేయరా? తోట చూడండి, 40 రోజుల తోటలానే ఉంది. అవునా కదా? మీకు ఈ వెరైటీ గురించి ఏం చెప్పదలుచుకుంటారండి? వెరైటీ రైతుకి వేసుకోదగ్గ ఇస్తాను. చూడండి కాపు కూడా చూడండి, ఏదో చేయాలని చూడండి కాపు చూడు, ఎవరో మాటలు చెప్పి నమ్మొద్దు. చూడండి కాపు చూడండి అండి ఎలా ఉంది. ఒక్క చెట్టు ఇది వండింది, పండుకొని చూడండి, కింద నుంచి కాపు చూడండి. చూడండి ఎట్లా కాసిందో, చెట్టు కాసి పండుకుంది. ఈ కొమ్మ కొమ్మ తెస్తాను చూడండి, చూసారా ఎట్లా కాసిందో అసలు. చూడు ఎంత కాయిందో, కింద నుంచి కాపు వచ్చింది చూసారా. చూడు ఒక మండ చూడు ఎంత ఉందో కాపు. కాయ సైజు కానీ కలర్ కానీ ఒక్క తాలుగే లేదు చూడు. ఈ ఎత్తి గంటిపోయినా కానీ ఒక తాళ్ళు లేదు. చూడు చూడు యోధా 5555. ఇది వచ్చేసి ఊరు శనగలపాడు అండి, శనగలపాడు. చూడండి కాయ సైజు చూడు, కింద ఏ సైజు ఉందో చివరి కూడా అదే సైజు వచ్చింది చూడు. బారు కొమ్మ చివరి చూడు ఏ సైజు ఉందో, కింద ఏ సైజు ఉందో, పైన చూడు ఎంత చివరి కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు, అదే సైజు ఉంది, తగ్గకుండా వచ్చింది చూడు. ఎక్కడ గింత పిక్కేలా కూడా రాలా. ఎన్టీఆర్ జిల్లా రంగంచుపల్లి మండలం శనగపాడు. ఏం పేరు మీ పేరు? ఇసాక్. మీ పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు. చూసారా అట్లా ఎలా ఉందండి? ఏ చెట్టు చూసిన కాపు చూసారా? ఏ చెట్టు చూసిన కాపు కాసి పండుకొని చూసారు తోట. చూడండి చూడండి ఎట్లా కాసిందో. గింజ కూడా పెట్టుకుంది, తాలుగా అంటే లేదు చూసారా. ఎంతన్నా ఏ చెట్టు చూసినా చూడండి కాసు చూడండి ఎలా పండుకుందో. మొత్తం కాయ ఆపడుతుంది చూసారా. చూడండి ఇంత పచ్చికాయని చూడండి, ఇంకా పచ్చికాయ కానీ కాపు కానీ చూడు. ఏ చెట్టు చూసినా కాసి పండుకుంది తోట కూడా. చూడండి ఎలా ఉంది, ఎలా ఉంది. చిన్న కట్ చేయి మళ్ళీ. యోధా 5555 వెరైటీ ఇది. యోధా 5555. మీ ఊరండి? తనకంపాడు సార్. తనకంపాడు. తనకంపాడులో ఫీల్డ్ మీకు ఇవాళ ఫిబ్రవరి 11వ తారీఖు పెట్టడం జరిగింది. కాపు కూడా చూడండి అండి, గుత్తులు గుత్తులు కింద నుంచి పైదాకా కాసింది. ఈ రైతు అనేది పెట్టుబడి ఎలా పెట్టిండు, ఏంటి, నల్లి తక్కువ ఎక్కువ అనేది చెప్పడం జరుగుతుంది. చూడండి ఎలా కాసిందో. తోట కూడా చూడండి, గుత్తులు గుత్తులు కాసింది కాయ కూడా. ఇటు రాసిన రాండి రాండి. కాసి పండుకుందండి బాగా తోట. చిక్కడి కాపు, చిక్కడి కాపు కాసి పండుకున్న తోట కూడా. చూడండి ఎలా కాసిందో, గుత్తులు గుత్తులు కాసింది కాయ కూడా. ఏదండి మీ చెట్టు బిగిన చెట్టు పెట్టండి. ఆకుల కంటే కాయలు ఎక్కువనే, కాయ సైజు కూడా బాగుంది, లెంత్ ఉంది. చూడండి ఎలా ఉందో. అన్న యోధా 5555 చూసారు ఎలా ఉందన్న తోట? ఇది తోట కూడా చూడు, కాయ చూడండి ఒకసారి ఎలా కాసిందో. గుత్తులు గుత్తులు కాసింది మొత్తం కూడా. చూడండి వీటి పక్క చూడండి ఒకసారి ఎట్లా కాసిందో. చూడండి ఎట్లా కాసిందో.
అందరూ యూట్యూబ్ ఓపెన్ చేయనా? అందరూ యూట్యూబ్ ఓపెన్ చేయరా? ఇప్పుడు వచ్చేసి మంది యోధా 55 యోధా అన్నప్పుడు 55 అందరూ ఒకసారి యోధా గట్టిగా యోధా యోధా. ఓకే, ఈ వెరైటీ ఎలా ఉందండి? ఇప్పుడు మీరు చూసారా అందరూ? బాగుందా? ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ఎన్ని గంటలు అయితే ఇది చివరి దాకా 40 గంటలు అయితే. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ ఊర్లో చింతలపాడులో వచ్చేసి కాంపాడు లక్ష్మీ గారి తోటలో మన ఫీల్డ్ పెట్టడం జరిగింది. చింతలపాడు గ్రామంలో మండలం అండి, సింగరేణి మండలం. ఓకే, ఏ జిల్లా? ఖమ్మం జిల్లా. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఈ యోధా 55 పెట్టుకున్నాక లక్ష్మణ్ గారు, మీకు ఈ విత్తనం ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి. యోధా 55 అనేది రోగాలను తట్టుకుంటుంది. కాయ రకం కూడా చాలా పురుగుంటుంది, కలర్ బాగుంటుంది, రోగాలు రావు, నల్లి కూడా తక్కువ, ఇంకా కూడా రావట్లేదు, పెట్టుబడి కూడా చాలా తక్కువతో ఇది బాగుంటుంది. వ్యవసాయం బాగుంటుంది, మనం వేసుకోదగ్గ పంట ఎకరానికి 40 క్వింటాలు అందరూ వేసుకోదగ్గ విషయం. ఓకే, ఇప్పుడు మేము మొత్తం కాయకి ఏమన్నా అండి, కాయ కూడా ఎక్కడ కూడా అండి దాదాపు ఇది ఎంత తగ్గిందండి? వచ్చేసి ఒక 5 ఫీట్ 5.5. ఓకే, 5-5.5 ఫీట్లు ఎదిగి 5 ఫీట్ వరకు ఎదిగినది. రెండోది కాయ కూడా చూడండి ఎంత స్టిఫ్ గా ఉందో. రెండోది ఒక కాయ కనుక ఇరి చూస్తే ఒక కాయలో కనీసం 90 నుంచి 100 కిలోల పైన ఉంటాయి. గుబ్బ వచ్చిందండి. ఫిబ్రవరి వచ్చేసి 2వ తారీఖు. ఫిబ్రవరి 2వ తారీఖు వచ్చిన నల్లి మాత్రం ఎక్సలెంట్ గా తట్టుకుంది. ఇంకా పూత కాపు మీద ఉందన్నమాట. ఇంకా పూత కాపు మీద మ్యాక్సిమం అన్ని చోట్ల ఖరాబ్ అయిపోయింది. కాయ కూడా పెద్ద సైజు ఉన్నది. ఒకసారి కాయ చూపించండి, ఎట్లా కాసిందో ఒకసారి కాయ చూపించండి. కాయ చూసుకోండి, చెట్టు తిప్పి అటు ఇటు పండుకాయ పెట్టి కింద నుంచి కొట్టు. చూడండి, కింద నుంచి వదిలితే ఇది తీగ జాతి అండి, మామూలు చెట్టు తీగ జాతి అండి. తీగ జాతి యోధా 55 తీగ జాతి. చూడండి ఎట్లా వస్తుంది. సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. కింద సైజ్ అవుతుందో పైన కూడా అదే సైజ్ ఉందండి. ఆ కాయ జుట్ల వరకు కూడా కాయ పెద్దగానే ఉంటుంది సైజు. ఎకరానికి ఎన్ని గంటలు అనిపిస్తుందండి? ఎకరానికి 35 నుండి 40 వస్తుందండి. 35 నుండి 40 క్వింటాలు వస్తుంది ఖచ్చితంగా. చూడండి, తీగ జాతి. మన కనుక ఒక కొమ్మ చూస్తే ఒక కొమ్మ పైన దాదాపుగా 100 కాయ ఉందండి. పైన సింపుల్ గా 100 కాయ ఉంది. చిన్న కొమ్మ కూడా కాసింది. కాయ జుట్ల వరకు కాసింది. నల్లి లేదు, గుబ్బ అనేది లేదు, పెట్టుబడి కూడా చాలా తక్కువ మందు కట్టలు వేసిన పెద్దగా ఏమీ లేదు. ఎకరానికి ఒక 10 కట్టలు. ఓకే ఓకే అన్న, మీరందరూ చూసారు. ఒక రైతు మాట్లాడండి. ఇప్పుడు ఈ రైతు ఆల్రెడీ మనం సన్మానం చేయడం జరిగింది. యోధా 55 పెట్టిండు. ఈ కాపు అనేది చాలా ఎక్సలెంట్ గా అనేది కాసింది. చాలా సంతోషంగా ఉండే రైతు అనేది. ఎకరానికి వచ్చేసి ఎన్ని గంటలు ఇద్దండి చివరి దాకా? చివరి వరకు 30 నుండి 35, 40 కూడా రావచ్చు. 40 కూడా రావచ్చు. మీకు చాలా దగ్గర కాపు. మీరందరూ చూసారు కదా, మీరు ఏమంటున్నారండి ఈ వెరైటీ గురించి? యోధా 55 ఎట్లా కాస్తుందండి? మీ యొక్క అభిప్రాయం చెప్పగలరా? చెప్పన్నా, నువ్వు మాట్లాడాను. మాట్లాడు నువ్వే. నరేష్ గారు రండి. చూడండి, కాపు కానీ ఏదైనా ఎక్సలెంట్ ఉంది. ఒకసారి మాట్లాడండి అన్న. మాట్లాడు బాబాయ్, నువ్వు మాట్లాడు బాబాయ్. ఎట్లుంది రైతు ఎలా కాస్తుందండి? చూడండి, ఈ చివరి నుంచి చూస్తే ఈ కాయ ఎంత బారుందో పైన ఉంటే కాయ కూడా అంతే బారుంది. ఓకేనా? ఎక్కడ కూడా
పైన ఉన్నటువంటి ఇప్పుడు పండుతున్నట్టు ఈ కాయకి ఈ కాయ కింద ఎండిన కాయ కూడా సేమ్ డిఫరెన్స్ ఏమైనా ఉందండి? ఏమీ కూడా లేదు. అంటే కాయలో సేమ్ కింద ఎంత ఉందో పైన కూడా ఎంత ఉందండి. కాబట్టి ఈ కాయ అనేది యోధా డెవలపై కర్ణాటక కంపెనీ అండి. ఈ కంపెనీ అనేది వాళ్ళు చాలా ఇత్తనాన్ని చాలా అద్భుతంగా తయారు చేయించి ఓకేనా మనకి క్రాసింగ్ చేపించేసి మనకి ఇవ్వడం జరిగింది. ఏం పేరండి మీ పేరు? నా పేరు రవీందర్ అండి. ఏ ఊరండి? జోగుగూడెం మండలం. ఓకే, మీది ఊరన్నా? భాగ్యనగర్ తండ. మీరు కాపు చూసారు కండి, ఎలా ఉందండి ఇది? బాగుందండి. దగ్గర కాపండి, బాగుంది. బాగుంది, దగ్గర కాపు కాయ కూడా బాగుంది. తాలుగా ఏమైనా ఉందండి? తాలు కింద నుంచి కూడా చూడండి మీరు, ఎక్కడ మచ్చ అంటే లేదు. కింద నుంచి కాయ మంచిగా ఉంది. కాపు పూత మంచిగా. ఏం పేరండి మీ పేరు? రమేష్ గారు. ఎలా ఉందండి తోట ఇది? బాగుంది. కాపు కానీ ఏది కానీ ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, కాయ బాగా ఉంది, మచ్చ లేకుండా మంచిగా పండ్లు కూడా మంచిగా ఉన్నాయి. కాయ బ్రహ్మాండంగా ఉంది. సీడ్ అయితే నెంబర్ 1 ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఏ విత్తనం పెట్టారు? ఏ వెరైటీ పెట్టారు? యోధా డబల్. ఓకే, ఈ వెరైటీ నల్లికి కానీ గొప్ప కానీ వీళ్ళు అన్ని తట్టుకుందండి? అన్నిటికీ తట్టుకుందండి. ఓకే, ఎలా అనిపిస్తుందండి? మీ కాపు ఎలా ఉందండి? ఈ సంవత్సరం బెటర్ అండి, చాలా బెటర్. ఓకే, ఎక్కడికి ఎంత కావచ్చు అండి? 30 చిల్లర అయితే అండి. 30 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇవాళ జనవరి 31 తారీఖు, రేపు ఫిబ్రవరి వస్తుంది 2025. అయినప్పటికీ కూడా చూసినట్టు ఇంకా ఫ్లవరిష్గా కానొస్తుంది చూడండి. మొత్తం కూడా యోధా డెవలప్మెంట్ కర్ణాటక కంపెనీది. చూసినట్టు ఫ్లవరిష్ ఇంకా కనిపిస్తుంది చూడండి. దీంట్లో నల్లికి కానీ బిల్డ్ కానీ గొప్ప అన్ని తట్టుకోగలిగింది. అవునండి. మీరు చెప్పండి, అసలు మీకు ఈ వెరైటీ ఎలా అనిపించింది? రైతులు ఏమైనా పెట్టుకోవచ్చా? రైతులు చాలా మట్టిగా అండి. ఒక 3 ఎకరాలు వేసే దాంట్లో 2 ఎకరాలు పెట్టుకోవాలండి. ఇదంటే ఇది ఈ సంవత్సరం అయితే చాలా బెటర్ ఉంది. ఇది పెట్టుబడి కూడా చాలా తక్కువ తగిలింది నాకు. టార్గెట్ 999 అయితే చాలా బాగా పనిచేసిందండి మందు. ఓకే, ఇప్పుడు రైతులు ఉన్నారు కదా, ఇప్పుడు ఈ ఖమ్మం జిల్లా రైతులకు కానీ భద్రాకొత్తగూడెం జిల్లా రైతులకు కానీ మీరేం సలహా ఇస్తారు వాళ్ళకి? ఈ సీడ్ వేసుకోవాలి, ఎంచుకోవాలని చెప్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఈ కాయ చూడండి, మీకు కాయ ఉన్న మచ్చగా అంటే వచ్చిందండి? లేదు, కాయ మచ్చ అంటే లేదు. కింద ఏ సైజు ఉందో లాస్ట్ దాకా అదే సైజు ఉంది. ఓకే, చూడండి కాయ చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఇది దీని యొక్క సైజు కూడా చూడండి ఎంత ఉంది. దీంట్లో ఎక్కడా కూడా మీకు మచ్చ మీకు కనిపిస్తుందండి? లేదండి, మచ్చ కూడా లేదు. ఒక చూడండి, ఈ వెరైటీ కర్ణాటక యోధా హైబ్రిడ్ సీడ్స్, కర్ణాటక కొప్పల డిస్టిక్, హనుమసాగర్ మాది. అయితే మేము ప్రతి విత్తనాన్ని ప్రాసెసింగ్లో మంచి క్వాలిటీ తీస్తామండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంది, ఒక రైతుకి మంచి పంట రావాలి, అన్నీ ఒకే సైజు కాయలు రావాలి, ఈ తెగుళ్ళని వీటిని ట్రిప్స్ని తట్టుకోవాలంటే విత్తనం మంచి క్వాలిటీ విత్తనాన్ని ఎంచుకోవాలి. మనం మంచి సైజు కానీ అన్నీ బాగుండాలి. అవన్నీ రావాలంటే మనం ప్రాసెసింగ్లో చేయాల్సిన వర్క్ చాలా ఉంది. ఇప్పుడు విత్తనాలు ఫస్ట్ రైతు దగ్గర నుంచి కలెక్ట్ చేసేటప్పుడు ఎన్నో రకాల సీడ్ ఉంటుంది దాంట్లో. దాన్ని మనం ప్రాసెసింగ్ చేసి గ్రేడింగ్ చేసే విధానం అనేది ఇంపార్టెంట్. అది మేము కొత్తగా మార్కెట్లోకి రావడం జరిగింది. మంచి క్వాలిటీతో వచ్చాము. ఈ క్వాలిటీతో పాటు ఎక్కడ ఇచ్చారు, ఏ జిల్లాలో ఇచ్చారు, అది ఎలా ఉంది నేను చూడాలని చెప్పి మాది ఒంగోలు సార్. ఒంగోలు వచ్చాడు, ఆదిలాబాద్ వచ్చాడు. మేము ఎక్కడ ఇచ్చామంటే అక్కడికి వచ్చాడు. ఒక సంవత్సరం అంతా మా చూసుకోవటమే సరిపోయింది. మా ఇత్తనం వేయమంటే వెంటనే మా ఇత్తనాలు తీసుకోలేదు, ఆయన సేల్స్ చేయలే. ఒక సంవత్సరం అంతా చూసుకున్న తర్వాత ధైర్యం వచ్చింది. కింటా చేస్తానన్నాడు, కింటాకి డబ్బులు కట్టాడు, 50 కేజీలు చిల్లరే అమ్మాడు. ఎందుకని అని అంటే, సార్ నాకు భయంగా ఉంది, కొత్త ఇత్తనం ఎట్టుండిద్దో ఏమో, రేపు పొద్దున ప్రాబ్లం వచ్చిందంటే రైతులతో పెద్ద ప్రాబ్లం అయిద్దని చెప్పి 50 కేజీలు అమ్మాడు. నేను మన దసరా పండుగ టైంలో నేను ఫీల్డ్కి వచ్చా, ఖమ్మం చుట్టుపక్కల తిరిగి వెళ్ళాను. నేను ఒక్కరోజు వచ్చి నా కృషి కన్నా రైతు కృషి కన్నా ఇతని కృషి బాగుంది. నేను గమనిస్తున్నా ఫస్ట్ నుంచి. అతని సెలక్షన్ ఒక మంచి కంపెనీని ఎంచుకుంటున్నాడు. ఫార్మర్స్ అంటే మంచోళ్ళో చెడ్డోళ్ళో తర్వాత తెలిసింది. ముందైతే అమ్మాడు. ఎవరైతే తను మాట విన్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్ళాడు, కష్టపడ్డాడు. నాకు ఈరోజు ఫీల్డ్ ఉందని రాత్రి 9 గంటలకు ఫోన్ చేశాడు. ఉదయాన్నే ఫోన్ చేయి బాబు వస్తానంటే 3:30కి ఫోన్ చేశాడు. సార్ ఏకోదామన సార్ నేను వెళ్తున్నా, బయలుదేరాను, మీరు కూడా తొందరగా రండి, మళ్ళీ రైతులు పనులకు వెళ్తారండి అని చెప్పి. ఆ ఇంట్రెస్ట్ ఉన్నోళ్లే ఇది సాధించగలరు.
ఇప్పుడు ఏదో ఒక టయానికి కంపెనీ వాళ్ళు వస్తారులే మనం వెళ్దాం. గర్భ నేల అయినా ఏదైనా సరే నేను ఇచ్చే సలహా ప్రతి ఒక్క నేలల్లో ఈ విత్తనం సెట్ అయింది. ఈ వెరైటీ అనేది ఇది నాన్ వైరస్ సెగ్మెంట్ అంటే కింద ఒక్కొక్కటి వైరస్ వచ్చి విల్ట్ అనేది బాగా వస్తుంది సార్. విల్ట్ అనేది విత్తనంలో ఉండదు, అది వాతావరణానికి సంబంధించి ఆ టైంలో ఆ భూమిలో వచ్చేది, అది విత్తనం వల్ల వచ్చేది కాదు. విల్ట్ అనేది అది భూమి లోపల వాతావరణం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే వస్తుంది. దాన్ని ఎవడు ఏం చేయలేడు. నువ్వు ఏ వెరైటీ అయినా విల్ట్ స్టార్ట్ అయ్యిందంటే ఎవరు ఆపలేరు. దాన్ని మీరు ఫస్ట్ లోనే మీ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళండి. మీరు మీ ఖమ్మంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ట్రైకోడెర్మా విరిడి అని చెప్పి ఉంటది. దాన్ని తీసుకొచ్చి భూమి లోపల వేయాలి, దుక్కిలో వేసుకోవాలి. అలాంటి పనులు మీరు చేయగలిగితే పశువుల పెంట ఎక్కువగా వేయండి. ఏది అది నాకు అంత అనుభవం లేదు సార్, ఎంత అనేది తెలీదు, కానీ దానికి అది పనిచేస్తుందని తెలుసు నాకు. తర్వాత పైన రెడామిల్ గోల్డ్ అని కొన్ని కెమికల్స్ కూడా ఉన్నాయి. కానీ మీరు భూమిని తయారు చేసేటప్పుడే ఎక్కువగా పశువుల పెంటతోటి చెయ్యండి. మీరు ఈ DAP, యూరియా, పొటాష్ వెళ్ళొద్దు. మీరు మిరప